హలో ఫ్రెండ్స్, మన ప్రధానమంత్రి మోదీ ఒక అమ్మకు పుట్టలేదట. అయ్యో, నేను తిట్టట్లేదండి, ఈ మాట ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు. నేను అందరిలాగా ఒక అమ్మకు పుట్టలేదు, నన్ను దేవుడే స్వయంగా ఈ భూమి మీదకి పంపించాడు అని. ఆయనకి ఎప్పుడు తెలిసిందట ఆ విషయం? తల్లి బతికున్నంతకాలం ఆయనకి ఆమెకే పుట్టానేమో అనిపించిందట. బట్ ఆవిడ చనిపోయిన తర్వాత ఈయనకి ఎక్కడనో అర్థమైందట, లేదు నేను పుట్టలేదు మామూలుగా అందరిలాగా మనుషుల్లాగా, నన్ను దేవుడు ప్రత్యేకంగా పంపించాడు ఈ భూమి మీదకి అని. पहले जब तक माँ जिंदा थी मुझे लगता था कि शायद बायोलॉजिकली मुझे जन्म दिया गया है। माँ के जाने के बाद इन सारे अनुभवों को मैं जोड़ करके देखता हूं, मैं कन्विंस हो चुका हूं कि परमात्मा ने मुझे भेजा है। ये ऊर्जा బయోలాజికల్ శరీర్ से नहीं मिली है। మామూలుగా ఈ మాట ఇంకెవరైనా అంటే మనం ఏమనుకుంటాం? పిచ్చోడు అనుకుంటాం. ఎందుకంటే ఇటువంటి పిచ్చోళ్ళు మన చుట్టూ చాలామంది ఉంటారు. ఇటువంటి మాటలు చెప్పి బాబాలుగా స్వామీజీలుగా అవతారాలు ఎత్తి జనాల్ని మోసం చేసేవాళ్ళు కూడా మన చుట్టూ ఉంటారు. కానీ స్వయంగా ప్రధానే ఇట్లా మాట్లాడుతున్నప్పుడు బుర్రలో గుజ్జున్న వాళ్ళు ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఇతనికి ఏమైనా మతి భ్రమించిందా అని అనిపించాలి. కానీ విషాదం ఏంటంటే ఈ దేశంలో అట్లా మతి భ్రమించిన వాళ్ళు అనేక లక్షల కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరూ వెంటనే బహుశా ఈ పాటికి చాలా బిజీగా అవును మోదీజీని దేవుడే స్వయంగా పంపించాడు అనడానికి ఉన్న రకరకాల ఆధారాలను, అఫ్కోర్స్ అవన్నీ ఫేక్ ఆధారాలు అనుకోండి, రకరకాల ఆధారాలు ఇవి అంటూ ఈ పాటికి అనేక వాట్సాప్ ఫార్వర్డ్లు తయారు చేసే పనిలో బిజీగా ఉండుంటారు. మనం మాట్లాడుకుంటున్నప్పుడు వాటిని ఫార్వర్డ్ కూడా చేస్తూ ఉండుంటారు. అంటే ఎన్నికల్లో గెలవడానికి ఏమైనా చెప్పొచ్చు, మనం ఏం చెప్పినా కూడా మనని గుడ్డిగా ఫాలో అయ్యేవాళ్ళు వీటిని నమ్ముతారు, ప్రచారం చేస్తారు అని ఎంత నమ్మకం లేకపోతే ఇటువంటి మాటలు మాట్లాడతారు? నిజం చెప్పండి, మీలో ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగానే ఈయనకు తల్లి చనిపోయిన తర్వాత ఈ మాట ఎందుకు అనిపించింది? తల్లి ఉండగానే ఎందుకు అనిపించలేదు? బహుశా తల్లి ఉండగానే ఈ మాట అంటే తల్లి లేదు లేదు ఇతను నాకే పుట్టాడు, ఫలానా చోట పుట్టాడు అని ఆవిడ చెప్పే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఆవిడ పోయిన తర్వాత ఈ కొత్త డ్రామా ఇది మొదలు పెట్టినట్టుగా అనిపిస్తుంది. బహుశా ఆవిడ కూడా ఏమని ఉండేది కాదేమో, ఎందుకంటే పెట్టని రైల్వే స్టేషన్లో నువ్వు చాయ్ ఇప్పడం అవని ఆవిడ ఎప్పుడు అడగలేదు, పబ్లిక్కి చెప్పలేదు. కాబట్టి బహుశా ఆవిడ బతికుండగానే నేను నీకు పుట్టలేదు, నన్ను దేవుడే పంపించారంటే కూడా ఏమీ ఆమె అని ఉండేది కాదు. లేదా నాకేమనిపిస్తుందంటే ఆవిడ బతికున్నంతకాలం రకరకాల డ్రామాలు మనం చూసాం కదా. ఆవిడని కలవటానికి ప్రధానమంత్రి గారు వెళ్ళిన ప్రతిసారి ఆయనతో పాటు ఒక ఫోటోగ్రాఫర్ వెళ్ళటము, ఆవిడతో చేసిన అనేక ఫోటో షూట్లను ఆయన ఇమేజ్ పెంచుకోవడానికి వాడుకున్నారు. ఆవిడ ఉన్నంతకాలం ఆవిడ కూడా మోదీ టూల్ కిట్లో ఒక టూల్గానే ఉన్నారు. ఇప్పుడు ఆవిడే లేదు కాబట్టి ఇప్పుడు దేవుడి పేరుతోటి ఒక కొత్త నాటకానికి తెరదీశారన్నమాట. మూడోసారి కానీ మోదీ మళ్ళీ ప్రధానిగా వస్తే సరిగ్గా వీర సావర్కర్ ఎట్లా బుల్బుల్ పిట్ట ఎక్కి హనుమాన్ జైలు నుంచి రోజు బాంబేకు వచ్చిపోయాడని కథలు విన్నామో, అట్లాగే దేవతలందరూ కలిసి దేవదూతలకి ఇచ్చి భూమి మీదకి పంపించారు. ఆ పంపిస్తున్నప్పుడు చూసిన మునులు ఎవరు, ఋషులు ఎవరు అని అనేక కథలు వినే అవకాశం ఉంటుంది. సో బీ ప్రిపేర్. అలాంటి కథలు వినటానికి, గుడ్డిగా నమ్మటానికి, మరింత అంధకారంలోకి జారిపోవటానికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.